శ్రీమాత్రే నమః. సాయంత్రం పూట ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువునుంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే. హిందూ మతంలో శుభ సందర్భాలలో దీపాలు వెలిగించి పూజిస్తారు. దీపం వెలిగించిన తర్వాతనే పూజ పూర్తయినట్లు భావిస్తారు. దీపం వెలిగించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను మతం నుండి జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం వరకు కూడా ప్రస్తావించారు. దీపం వెలిగించడం వల్ల చీకటి తొలగిపోతుంది, ప్రతికూలత తొలగిపోతుంది మరియు వాతావరణంలో సానుకూల శక్తిని నింపుతుంది. రకరకాల దీపాలు ఇంట్లో మహిళలు వెలిగిస్తారు. ఆవ నూనె దీపం, మల్లెపూల నూనె దీపం, నెయ్యి దీపం మొదలైనవి. అదేవిధంగా దీపం కూడా మట్టి, పిండి లేదా రాగి, ఇత్తడి వంటి వివిధ లోహాలతో తయారు చేయబడిన ప్రమిదలలో వెలిగిస్తూ ఉంటారు. ఒక్కో సందర్భానికి ఒక్కో దీపం ఉన్నట్లే వివిధ దేవుళ్ళ పూజలో రకరకాల దీపాలు వెలిగిస్తారు. ఒక్కో దేవతకు ఒక్కో రకం దీపం వెలిగించాల్సి ఉంటుంది. శనిదేవుని పూజలో ఆవ నూనె దీపం వెలిగించడం ఉత్తమం. అదేవిధంగా మల్లెపూల నూనె దీపం వెలిగిస్తే హనుమంతుడు ప్రసన్నుడవుతాడు. మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. ఇది కాకుండా వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్యం కూడా దివా కోసం కొన్ని నివారణలు పేర్కొన్నాయి. ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, సాయంత్రం దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయం లక్ష్మీ రాక సమయం కావున గోధూళి బేలలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరదు. అందులో ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది మరియు గొప్ప సంపదను ప్రసాదిస్తుంది.